హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే, తిరుపతిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కాలేజ్లో నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు రామకృష్ణ. అందరూ నన్ను రామ్ అని పిలుస్తారు. రామ్ అని పిలుస్తారని రాముడు అనుకోకండి. ఒట్టి అల్లరి కృష్ణుడిని. కానీ గోపికల వెంట తిరగని వెరైటీ కృష్ణుడిని. నాకు ఫ్రెండ్స్, ఇల్లు, కాలేజ్ ఇదే ప్రపంచం. నా ప్రపంచం చాలా చిన్నది. అందులో అందరికీ నేనంటే చాలా ఇష్టం. నా పరిచయం అయిపోయింది. మరి నా జీవితంలోకి రాబోయే వ్యక్తి ఎవరో చూద్దాం రండి. టైం ఉదయం 11 అవుతుంది. క్లాస్ బోర్ కొట్టి క్యాంటీన్ వైపు నా స్నేహితులతో కలిసి నడుస్తున్నాను. మాకు కొంచెం దూరంలో బెంచ్ మీద ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తుంది. ఆ బెంచ్ చెట్టుకి పక్కగా ఉండడం వలన తను ఎవరో మాకు కనిపించడం లేదు. నా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు రామని చెప్పి క్యాంటీన్కి వెళ్ళిపోయారు. మనది కొంచెం జాలిగుండలేండి. ఒక్కటే కూర్చొని బాధపడుతుందని నేను ఆ బెంచ్ వైపుగా నడుస్తూ వెళ్ళాను. దగ్గరగా వెళ్తున్నా కొద్దీ ఆ అమ్మాయి ఏడుపు ఇంకా గట్టిగా వినిపిస్తోంది. నేను బెంచ్కి యువతలి పక్క నుంచొని ఎవరు అని అడిగాను. అటు నుంచి సమాధానం లేదు. మళ్ళీ గట్టిగా అరచినట్టుగా అడిగాను. ఆ అమ్మాయి నా వైపు తిరిగి చూసింది. ఎంతసేపటి నుండి ఏడుస్తుందో తెలియదు కానీ ఏడ్చి ఏడ్చి తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కన్నీళ్లలో నాని ఆ ముఖం ఉబ్బిగా అయిపోయింది. అలా ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి నాకు గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టు తెలియని బాధ మొదలయ్యింది. గట్టిగా అరుస్తున్న నా నోరు మూగబోయి నోట మాట రావడం లేదు. తనని అలా చూడగానే నా మనసుకి ఏదో తెలియని బాధగా ఉంది. సిగ్గుపడి ఎరుపెక్కిన చెక్కిలి చూడాలి అనుకునే నాకు బాధతో ఎరుపెక్కిన తన చెక్కిళ్ళు చూడాల్సి వస్తుంది అనుకోలేదు. నాకు గుండెల్లో గుండు సూది పెట్టి గుచ్చినట్టుగా ఉంది. తన పేరు అనురాధ. స్కూల్ డేస్ నుంచి నా క్రష్. కానీ ఎప్పుడు తనకి ఆ విషయం చెప్పలేదు. మంచి సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది. స్కూల్ డేస్లో అందరికీ నేను ఫేవరెట్ స్టూడెంట్. కానీ ఈ పాప క్లాస్ ఫస్ట్ అయినా తనని ఎవ్వరూ పట్టించుకోకుండా నాతోనే ఉండేవాళ్ళు అని తనకి నేను నచ్చేవాడిని కాదు. ఇంటర్ కాలేజ్లో కూడా ఇద్దరం ఒకటే కాలేజ్, కానీ వేరే సెక్షన్స్. అప్పటి వరకు ఈ పాప గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. హై ప్రొఫైల్ అండ్ హై క్లాస్గా ఉండేది. మనలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోదు. అందరితో క్లోజ్గా ఉంటుంది. నాతో మాత్రం మాట్లాడదు. అన్నీ తెలుసు నాకు. ఎవరు ఏమి చెప్పొద్దు అనుకునే రకం. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళకి కూడా దూరంగా తనకి నచ్చినట్టుగా ఉండాలి అనుకునే అదో రకం మెంటాలిటీ. ఇంజనీరింగ్ కూడా ఒకటే కాలేజ్, వేరు వేరు గ్రూప్స్. ఇంజనీరింగ్ కాలేజ్లో మురళి అనే అబ్బాయిని ఇష్టపడుతుందని తెలిసింది. ఆ విషయం తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. నేను ఉండాల్సిన ప్లేస్లో వాడు ఉన్నాడని. ఎప్పుడు నేను తనకి దగ్గరవ్వాలి అనుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ప్రపోజ్ కాదు, మాట్లాడాలని అనుకున్నప్పుడు అన్నమాట. తను నా నుంచి ముఖం తిప్పుకొని మళ్ళీ ఏడుస్తూనే ఉంది. నేను ధైర్యం చేసి తన పక్కన కూర్చున్నాను. నా వైపు తిరిగి చూసి కన్నీళ్లు తుడుచుకుంది. చాలాసేపు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. అక్కడ ఎంత సైలెంట్గా ఉంది అంటే వీచే గాలి తప్ప ఏమీ వినిపించడం లేదు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక నేను ఏమి జరిగింది అని అడిగేలోపు తను నాకు దగ్గరగా వచ్చి నా గుండెల మీద తల వాల్చి మళ్ళీ ఏడుస్తోంది. నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. చల్లగా గాలి వీస్తున్నా నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అంత దగ్గరగా ఉన్నందుకు సంతోషించాలో ఏడుస్తున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. తన కన్నీళ్లు నా షర్ట్ని తడిపేస్తుంటే చెమటకి మరో పక్క తడిచి ముద్దవుతున్నా. అలా మమ్మల్ని ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారని మెల్లగా తనని దూరం జరిపి కన్నీళ్లు తుడిచి ఏమైందని అడిగాను. మురళి నన్ను మోసం చేశాడు, మాకు బ్రేకప్ అయ్యింది అని ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ చెప్తుంటే తండ్రి ముందు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న పసిపాపలా కనిపిస్తోంది. తను ఏం చెప్తుందో నాకు తెలియదు కానీ తన బాధని తగ్గించాలని మాత్రం తెలుస్తోంది. ఏమి చేస్తే తగ్గుతుంది, ఎలా తగ్గించాలనే ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను నా ఆలోచనల నుండి బయటికి రావడానికి మనసులో మినీ సైజ్ యుద్ధమే చేశాను. తను మౌనంగా నా పక్కన కూర్చొని ఉంది. నేను మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ తను మౌనంగానే ఉంది.
తను నా గురించి ఏమనుకుంటుందోనని అసలు అర్థం కావడం లేదు. నా చెయ్యిని ముందుకు చాపి నేను అంటే ఇష్టం లేదని తెలుసు, కానీ మనం ఫ్రెండ్స్గా ఎందుకు ఉండకూడదని అడిగాను. తను చెయ్యి ముందుకు పెట్టి నా చెయ్యి పక్కకి నెట్టేసి నా భుజం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది. నాకు పట్టపగలే కలలు వస్తున్నాయని గిల్లి కూడా చూసుకున్నా. గట్టిగా గిల్లుకున్నట్టున్నా. అబ్బా నొప్పి, ఇది కల కాదు. రాధ మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు నచ్చినట్టు నేను ఉండాలి అనుకుంటున్నాను కృష్ణ. అందులో తప్పేంటి? అబ్బాయిలతో మాట్లాడితే తప్పుడు దాన్ని అయిపోతానా చెప్పు? ఫ్రెండ్స్తో మాట్లాడినా తప్పే. అలా ఉండు, ఇలా ఉండు అని ఇంట్లో వాళ్ళు చెప్పి, వీడు చెప్పి ఇంకెప్పుడు నాలాగా నేను ఉండేది? నా ఫ్రెండ్స్ కూడా వాడినే సపోర్ట్ చేస్తున్నారు. నాకు వాడు వద్దు. నేను ఏడుస్తుంది వాడి కోసం కాదు, నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. నాకు కాల్లో తేలుతున్నట్టుగా ఉంది. తను నడిచి వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాను. తను చాలా కొద్ది రోజుల్లోనే నాకు దగ్గర అయ్యింది. అంటే ఫ్రెండ్గా. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా దూరం పెట్టేసింది. రోజు మేము వెళ్ళే బస్లోనే మాతో పాటు వచ్చేలాగా చేశాను. మా ఫ్రెండ్స్కి తను మొదట్లో నచ్చలేదు, కానీ నా మీద ఇష్టం వలన తనకి దగ్గర అయ్యారు. మాట్లాడడమే కష్టం అనుకునే అమ్మాయి రోజు నా పక్కన సీట్లో కూర్చొని జర్నీ చేస్తుంటే చెప్పడానికి మాటలు చాలడం లేదు. ఎక్కువగా చెప్పేస్తున్నా కదా. అంతేనండి, మనకి నచ్చిన అమ్మాయితో ఉంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. నాకు అప్పటి వరకు తన గురించి తెలియని విషయాలు, ఇష్టాలు అన్నీ చెప్పింది. నిజానికి తన ఇష్టాలే నా ఇష్టాలుగా మారాయి. రోజు కాల్స్, చాట్. రోజుకి 48 గంటలు ఎందుకు లేవని బాధపడేవాణ్ణి. తనతో మాట్లాడుతుంటే సమయం తెలిసేది కాదు. మాట్లాడకుంటే పూట గడిచేది కాదు. నాకే తెలియకుండా తనకి నేను అడిక్ట్ అయిపోయాను. తనకి షికార్లు తిరగడం చాలా ఇష్టం, కానీ తనతో బయటికి వెళ్ళడం కూడా చాలా కష్టం. రాధ మాకు పక్కనే ఉండే ఊరు అమ్మాయి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళది అందరికీ తెలిసిన కుటుంబం. ఈ పాప మినీ సైజ్ సెలబ్రిటీ అని కూడా చెప్పొచ్చు. ఎక్కడ కనిపించినా ఇంటికి వార్తలు వెళ్ళిపోతాయి. అలా ఉండే చోట మేము బయటికి వెళ్ళడం అంటే మాటలా చెప్పండి. కానీ రాధ అడిగితే ఏది కాదు అనలేను. రాధ వాళ్ళ అమ్మకి నన్ను పరిచయం చేసింది. వాళ్ళమ్మకి నేను నచ్చేవాడిని కాదు, కానీ రాధ కోసం తప్పదు అన్నట్టుగా నాతో మాట్లాడేది. చాలా కొద్ది రోజుల్లోనే మా గురించి అందరికీ తెలిసిపోయింది. ఒకరోజు మా గురించి వాళ్ళ ఫ్రెండ్ తప్పుగా మాట్లాడిందని పెద్ద గొడవ వేసింది. వదిలితే తనని కొట్టేస్తుందేమోనని భయం వేసింది నాకు. రాధకి నేనంటే ఉండే ఇష్టం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ తను నాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుందని మాత్రం తెలుసు. ఆ రోజు సాయంత్రం రాధ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడాలని, రేపు బయటికి వెళ్ళాలని చెప్పి పెట్టేసింది. నాకు ఏమీ తోచలేదు. రాత్రంతా తన ఆలోచనలతోనే గడిపేశాను. రాత్రంతా మెసేజ్ చేస్తుందేమోనని చూశాను, చెయ్యలేదు. పొద్దున ఎప్పుడు అవుతుందా టైం చూసుకునే సరిపోయింది. గొడవ వల్ల రాధ డిస్టర్బ్ అయిందని తెలుసు, కానీ నాకు ఎందుకో ఏదో జరగబోతుందేమోననిపిస్తుంది. ఏంటిది? మేము ఫ్రెండ్స్ కదా, ఎందుకు ఇంతగా భయపడుతున్నాను? కాలేజ్కి వెళ్ళే టైం అయింది. త్వరగా లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి రాధ చెప్పిన చోటికి వెళ్ళి తనని కలిశాను. తను నా వైపు కోపంగా చూస్తుంది. నాకు టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతోంది. వెళ్ళి తన ముందు సైలెంట్గా నిల్చున్నాను. నాకు ఎదురుగా వచ్చి నిల్చుని వెంటనే చిన్న చిరునవ్వు నవ్వి నన్ను కౌగిలించుకుంది. నా మనసుకు చాలా హాయిగా ఉంది, కానీ కోపంగా రమ్మని చెప్పి ఇలా ఎందుకు చేస్తుందో తెలియక ఆలోచిస్తున్నాను. తను నన్ను వదలకుండా అలానే పట్టుకొని ఇలా చెప్తుంది. ఎప్పుడు వచ్చావురా నా లైఫ్లోకి? లైఫ్ మొత్తం నువ్వే కనిపిస్తున్నావు. లైఫ్ లాంగ్ నాతో ఇలానే ఉండమని తల పైకి ఎత్తి నా కళ్ళలోకి చూస్తూ అడిగింది. నాకు ఇప్పుడు ప్రపోజ్ చేసిందా ఇది? ఒక్క నిమిషం గుండె ఆగినంత పని అయ్యింది. ఉంటావా లేదా చెప్పు అని అడుగుతోంది. ఉంటాను రాధా అని దూరంగా జరిపి, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాను. తను సిగ్గుపడుతూ అవునని నన్ను ముద్దు పెట్టుకుంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నేను తనని కూర్చోబెట్టి మా ఇద్దరికి సెట్ అవ్వదని చెప్పడానికి చాలా ప్రయత్నించాను. ఇద్దరం వేరే క్యాస్ట్, ఒప్పుకోరని నచ్చజెప్పాను. రాధ వినలేదు.
నేను ఇక చెప్పినా వినదని చెప్పి తన ఇష్టానికి వదిలేశాను. మీకు అర్థం కాలేదు కదా, నాకు రాధ అంటే చాలా ఇష్టం. అది ప్రేమని, తనని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. తను సంతోషంగా ఉంటే చాలు నాకు. నేను ఉంటే రాధ సంతోషంగా ఉంటుంది. అందుకే తన ఇష్టాన్ని కాదు అనలేకపోతున్నాను. ఆ రోజు నుంచి తను నాకు ఇంకా దగ్గర అయ్యింది. అలా మేము చాలా నెలలు ఆనందంగా గడిపేశాము. రాధ నన్ను చాలా బాగా చూసుకునేది. నన్ను ఎవరు ఏమన్నా ఇక వాళ్ళ పని అంతే. ఇద్దరం కలిసి ఫ్యూచర్ ప్లాన్స్ చాలానే వేసుకున్నాం. ఒకరోజు వాళ్ళమ్మకి మా గురించి తెలిసిపోయింది. వాళ్ళమ్మతో కూడా గొడవ వేసి నాతోనే ఉండింది. నా రాధ కాదు, నా ప్రాణం. నన్ను వదిలి వెళ్లకుండా నాతోనే ఉంది. రాధ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. తను లేకుండా నేను ఉండలేను అనేలాగా అయిపోయాను. ఆదివారం కూడా కాలేజ్ ఉంటే బాగుండేదేమో అనిపించేది. ఇలా ఉన్న మా జీవితంలోకి మురళీగాడు వచ్చాడు. అనురాధ ముందు ప్రేమించినవాడు. ఇన్ని రోజులు ఏమయ్యాడో తెలియదు. సడన్గా ఒకరోజు వచ్చి నా ముందు తన మీద చెయ్యి ఎత్తాడు. నాకు ఒళ్ళు మండింది. వాడికి నాకు చిన్న ఫైట్ కూడా జరిగింది. అప్పుడు వాడు నన్ను చూసి ఒక వెక్కిలి నవ్వు నవ్వి నిన్ను వదలను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు వాడి నవ్వుకి అర్థం. చాలా కొద్ది రోజుల్లోనే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. రోజుకొక గొడవ వేస్తూ నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. కారణం అడిగితే చెప్పదు. రోజుకో హగ్గుతో మొదలై ముద్దుతో ముగిసే మా రోజులు ఏడుపులు గొడవలతో ముగిసే రోజులకి వచ్చాయి. నేను తనని ఏమనలేక అన్నీ ఓర్చుకుంటూ వచ్చాను. రేపటికి తనతో స్నేహాన్ని మొదలుపెట్టి సంవత్సరం అవుతుంది. మా ప్రేమ గురించి మా అమ్మకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ రోజు ఫ్రెండ్స్కి చెప్పి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ పరిస్థితుల్లో లేము. రాధ నాతో మాట్లాడి వారం రోజులు అవుతోంది. యానివర్సరీ రోజు. రాధ ఫోన్ చేసి నాతో మాట్లాడాలని కలవమని చెప్పింది. నాకు ప్రపోజ్ చేసే రోజులాగే చేస్తుందనుకున్నాను. మా యానివర్సరీ గుర్తుంచుకొని మాట్లాడడానికి పిలుస్తుందని తన కోసం రింగ్ కొని తీసుకొని బైక్లో తన దగ్గరికి వెళ్ళాను. రాధకి సర్ప్రైజ్ ఇవ్వాలని ముందుగా ఫ్రెండ్స్కి కేక్ రెడీ చేయమని చెప్పాను. ఎప్పుడు కలిసే ప్లేస్లో నా కోసం ఎదురు చూస్తుంది నా రాధ. తనని చూసి చాలా రోజులు అయింది. నేరుగా వెళ్ళి తనని హగ్ చేసుకొని చిన్న పిల్లాడిలా ఏడ్చేశాను. తనలో ఎలాంటి చలనం లేదు. తనని వదిలి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ బయటకి తీయబోతున్నాను. వెంటనే ఎవరు నన్ను వెనక నుంచి కాలితో తన్నినట్టుగా అనిపించింది. ముందుకు పడి నేను పైకి లేచి చూస్తే మురళి ఉన్నాడు అక్కడ. వాడు రాధకి దగ్గరగా వెళ్ళబోతున్నాడు. రాధని ఏమైనా చేస్తాడేమోనని కోపంగా వాడి మీదకి వెళ్ళబోతుంటే రాధ నన్ను చెంప మీద లాగిపెట్టి కొట్టింది. రాధ కొట్టిన దానికంటే వాడిని కొట్టబోతుంటే ఆపినందుకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడు ఒక్క మాట కూడా అనని రాధ వాడి ముందు కొట్టడంతో షాక్లో నిలబడి చూస్తున్నాను. రాధ ఏడుస్తూ నా కళ్ళలోకి చూస్తూ, నువ్వు నన్ను మోసం చేశావు, కావాలని ట్రాప్ చేశావని నాకు తెలిసిపోయింది. నేను నిన్ను ప్రేమించడం లేదు, మురళినే ప్రేమిస్తున్నాను. మా ఇద్దరిని ఇలా వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి అని నన్ను వెనక్కి నెట్టేసి మురళి చేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి మొదటిసారి కాలేజీలో చూశాను తను ఏడవటం. మళ్ళీ ఇప్పుడు చూశాను. నా మీద నాకు కోపం వస్తుంది. తను అడిగితే ప్రేమించిన వాడిని తన కోసం తనని వదిలియాలని అనుకున్నాను. ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. మా ప్రేమ గురించి అందరికీ చెప్పాలి అనుకున్నాను. కానీ మా బ్రేకప్ గురించి కాలేజ్ మొత్తం తెలిసింది. నేను రాధని ట్రాప్ చేశానని అందరూ నమ్మారు. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితులు మాత్రం నన్ను వదల్లేదు. రాధకి నిజం చెప్పాలి అని ప్రయత్నించారు. కానీ రాధ వినలేదు. తనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నా మనసు పలికే మౌనరాగాన్ని తను అర్థం చేసుకోలేదనే బాధ అంత త్వరగా పోతుందా? ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. సరిగ్గా తినేవాడిని కాదు. చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించాను. భూమి మీద చేయాల్సిన పనులు ఇంకా ఉన్నట్టున్నాయి. ఎప్పుడు ప్రయత్నించినా ఫలించలేదు. రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియలేదు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను. ప్రేమలో ఓడిపోయాను. జీవితంలో కూడా అన్నీ కోల్పోయినట్టుంది నాకు. ఆరోగ్యం కూడా దెబ్బతినింది. కొన్ని రోజులు హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నాను.
మా నాన్న నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆయన నాతో ఒక్క మాట చెప్పి నా నుదుటి మీద చెయ్యి వేసి ప్రేమగా తడిమి అక్కడి నుండి వెళ్ళిపోయారు. నా కళ్ళల్లో నీళ్లు అప్పటికే నా చెంపలు తాకాయి. అలా ఎంతసేపు ఆలోచనల్లో ఉన్నానో, ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. మరుసటి రోజు ఇంటికి తీసుకెళ్లారు. కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఇంట్లో ఉండలేను, ఎక్కడికి అయినా వెళ్తానని చెప్పాను. అమ్మ దానికి ఒప్పుకోలేదు. నాన్నకి చెప్పి ఒప్పించాను. నాన్నకి మా ప్రేమ విషయం అమ్మ చెప్పినట్టున్నారు. అందుకే నేను ఇలా ఉన్నానని బాధపడ్డారు. నా చెయ్యి పట్టుకొని నేను ఉన్నాను, ఎంత ఖర్చైనా నిన్ను వదులుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా కోసం కాదు, మా వాళ్ళ కోసమైనా ఉండాలని. నేను బెంగళూరులో ఉన్న మా అక్క బావ దగ్గరికి వెళ్ళడానికి నాన్నే అమ్మని ఒప్పించారు. బెంగళూరులో అడుగు పెట్టగానే కొంచెం బస్ కింద పడబోయాను. అంటే ఈసారి తప్పు నాది కాదు. ఎవరో అమ్మాయి రోడ్డు పైన చూడకుండా వెళ్తుంది. తనని పక్కకి లాగబోయి నేను పడబోయాను. కానీ ఎవరో నా చెయ్యి పట్టుకుని పక్కకి లాగేశారు. థ్యాంక్స్ చెప్పడానికి తిరిగేలోపు మనిషి మాయం అయిపోయింది. అమ్మాయి అని అంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ అమ్మాయి బ్రేస్ నా వాచికి తగులుకొని ఉంది. అమ్మాయి ఎవరో కానీ బ్రేస్ గోల్డ్ అనుకుంటా. నన్ను బాగా తిట్టుకుంటూ ఉంటుంది. చాలాసేపు ఆమె వస్తుందని ఎదురు చూశాను, రాలేదు. బ్రేస్ మీద జే అనే లెటర్ రాసి ఉంది. మా బావ పార్కింగ్లో నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కనిపిస్తే ఇవ్వచ్చులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఊర్లో విషయాలు ఇక్కడ ఎవరికీ తెలియదు. అక్క, బావ, వాళ్ళ పాప మిన్నీతో రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండా గడుస్తున్నాయి. అలా వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఇంటికి దగ్గరగా ఉండే పార్క్కి మిన్నీని తీసుకొని వెళ్ళాను. ఆడుతూ పాడుతూ సరదాగా అల్లరి చేస్తున్న తనతో ఉంటే సమయం తెలియదు నాకు. రాత్రి 8 వరకు ఆడుతూనే ఉంది. మాకు కొంచెం దూరంలో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తూ మాట్లాడడం వినిపిస్తోంది. వాళ్ళ మధ్య మాటలు ఇలా ఉన్నాయి. నువ్వు నా కోసం ఎంత ఖర్చు పెట్టావో చెప్పు, వడ్డీతో సహా ఇస్తాను అని అమ్మాయి చెప్పింది. అబ్బాయి, నేను ఖర్చు పెట్టింది నీ అందం కోసం, దాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. అమ్మాయి లాగిపెట్టి కొట్టింది. పార్క్ పబ్లిక్ ప్లేస్ కదా, అమ్మాయి కొట్టినా అబ్బాయినే కదా అంటారు. అందరూ అమ్మాయికి సపోర్ట్ ఇచ్చారు. నేను గమ్మున విని ఊరుకున్నాను. అమ్మాయిల విషయంలో ప్రేమికుల మధ్యలో వేలు పెట్టకూడదని తెలిసొచ్చింది నాకు. 15 రోజులు గడిచాయి. మిన్నీకి కూడా హాలిడేస్. రోజు నా చుట్టూ మామ మామ అంటూ ముద్దుగా పిలుస్తూ తిరుగుతూనే ఉంటుంది. క్షణం కూడా నన్ను వదిలిపెట్టదు. రోజులాగానే డిన్నర్ కంప్లీట్ చేసి వచ్చి పడుకున్నాను. ఎందుకో తెలియదు, అస్సలు నిద్ర రావడం లేదు. చాలాసేపు బెడ్ మీద దొర్లుతున్నాను. కొంచెం సేపు బయట గాలి పీల్చుకుందామని వెళ్ళాను. టైం 11:30 అవుతోంది. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ నడుస్తున్నాను. వెనక నుంచి ఎవరో వచ్చి నాకు డాష్ ఇచ్చారు. నేను తిరిగేసరికి తను పడిపోతుంది. ఇక్కడ కూడా అమ్మాయేనండి. వీళ్ళు నన్ను వదిలేలాగా లేరుగా. అమ్మాయి పడకుండా బ్యాలెన్స్ చేస్తూ నడుము కింద చెయ్యి వేసి పట్టుకున్నాను. వైట్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ 3/4 ప్యాంటు వేసుకొని లూజ్ హెయిర్తో చాలా అందంగా ఉంది. నన్ను తగిలి పడిపోతుంది అనుకుంటే రామ్ అని పిలుస్తూ మెల్లగా కళ్ళు మూసుకుంది. అప్పుడు వరకు తెలియలేదు, పాప ఫుల్గా తాగేసి ఉంది. ఆ మత్తుకే కళ్ళు మూతలు పడ్డాయి. తన డ్రెస్ మొత్తం బీర్ కంపు అని ఎందుకు అంటున్నాను అంటే, నేను తాగను. ఆ వాసన కూడా నాకు నచ్చదు. వాసన రాగానే నాకు కడుపులో తిప్పుతుంది. వదిలేద్దాం అనుకునే టైంకి 4 అబ్బాయిలు మాకు చుట్టూ వచ్చి నిల్చున్నారు. అమ్మాయిని వదిలి వెళ్ళిపోమ్మని నన్ను బెదిరించారు. మత్తులో ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను వదలకుండా గట్టిగా పట్టుకుంది. తను అలా పట్టుకొని ఉంటే నాలో ఏదో తెలియని అలజడిగా ఉంది. కానీ అలా తప్ప తాగి ఇబ్బందులో ఉందని కోపంగా కూడా ఉంది. అక్కడే తనని వదిలేస్తే ప్రమాదం అనిపిస్తోంది. ఆ 4 తప్పించి తనని మా అక్క వాళ్ళు ఉండే వీధికి తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయి ఫోన్ మోగుతుంది. పాకెట్లో ఫోన్ ఉందని మోగే వరకు నాకు తెలియదు. ఇంట్లో వాళ్ళు అయ్యుంటారని వెంటనే కాల్ అటెంప్ట్ చేసి జరిగింది చెప్పాను. అవతల కూడా ఒక అమ్మాయి బెస్టీ అని సేవ్ చేసింది నంబర్. నన్ను నోటికొచ్చినట్టు తిట్టేసింది. నేను హెల్ప్ చేయాలి అనుకుంటే నన్నే తిట్టేసింది. నాకు కోపం వచ్చి అమ్మాయిని
అక్కడే వదిలేసి వెళ్తానని చెప్పాను. అప్పుడు మూతపడింది ఆ అమ్మాయి నోరు. ఎక్కడ ఉన్నారని అడిగింది. నేను ఊరికి కొత్త, ఈ అమ్మాయిని నేను తీసుకొని వెళ్ళలేనని చెప్పాను. లైవ్ లొకేషన్ పెట్టమంది, పెట్టాను. తను అదే చోట ఉండేదని చెప్పి అడ్రస్ చెప్పింది. వెంటనే వీడియో కాల్ చేసింది. ఒక భుజం మీద ఈ తాగుబోతు రాక్షసి. మళ్ళీ వీడియో కాల్ ఆ రాక్షసితో అనుకొని ఫోన్ అటెంప్ట్ చేశాను. తను నన్ను చూసి, రామ్ నువ్వా? నేను ఎవరో అనుకొని భయపడ్డాను. మీ ఇంటి ఎదురు బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉండేది. నాకు డ్యూటీకి టైం అవుతుంది. తను జాగ్రత్త అని కాల్ కట్ చేసింది. అసలు ఎవరు ఈ అమ్మాయి? నాకు ఇలా తగులుకుందే ఏంటి? రామ్ అని పేరు పెట్టి మరీ పిలుస్తోంది. నేను చూసుకోవాలా ఈ అమ్మాయిని? ఏదో తెలిసిన వ్యక్తికి చెప్పినట్టుగా చెప్తుంది అనుకొని అక్కడే నిల్చొని ఆలోచనల్లో పడ్డాను. ఈ అమ్మాయి కూడా పడిపోయే ముందు రామ్ అని పిలిచిందేంటి? అసలు ఎవరు ఈ అమ్మాయిలు అందరూ? ఎంత దూరంగా ఉండాలి అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ వీళ్ళ మధ్యకి లాగుతున్నావు. ఏమైనా బాగుందా ఇది అని పిచ్చోడిలా ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నాను డేవిడ్తో. బిల్డింగ్ వరకు అయితే ఎలాగో తీసుకొని వచ్చాను, కానీ 3rd ఫ్లోర్కి ఎలా తీసుకెళ్ళాలి? ఈ టైంలో ఎవరు చూసినా నా పని అంతే. దేవుడా, ఏంటి నాకు ఈ శిక్ష అనుకుంటూ అమ్మాయిని 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్లాను. మెట్లు ఎక్కుతున్నప్పుడు గాలికి తన జుట్టు నా మొహానికి తాకుతుంటే ఏదో తెలియని అలజడి కలుగుతోంది. కానీ ఎందుకో ఈ అమ్మాయి బాగా కావాల్సిన వ్యక్తిలా అనిపిస్తున్నా నాకు కొంచెం కూడా నచ్చడం లేదు. చూడటానికి సన్నగా ఉంది, కానీ రాక్షసి. ఏమి తింటుందో, ఇంత వెయిట్ ఉంది. మనది 6 ప్యాక్ కాకపోయినా 5.5 అడుగులు. దానికి తగ్గ వెయిట్ ఉన్నాను. లేకుంటే ఈ పిల్లని మోయటం కష్టం. ఇంటి డోర్ తీసి బెడ్రూమ్ వైపు నడిచాను. బెడ్రూమ్ చాలా నీట్గా ఉంది. ఇల్లు కూడా 2 బ్యాచిలర్స్ అమ్మాయిలు ఉండేలాగా లేదు. ఏదో ఫ్యామిలీ ఉండే ఇల్లులాగా అన్నీ చక్కగా సర్ది ఉన్నాయి. బెస్టీ పాప మళ్ళీ ఫోన్ చేసింది. నాకు చెప్పిన పని అయిపోయింది, నేను వెళ్తున్నాను అని చెప్పాను. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోలేదు. తన ఫ్రెండ్ని అలా వదిలేసి వెళ్తే ప్రాబ్లం అవుతుందని, నైట్ షిఫ్ట్ ఈ రోజుకి లాస్ట్ అని, నేను వచ్చే వరకు తను జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇందాక వీడియో కాల్లో చూశాను. ఏదో హాస్పిటల్ లాగా ఉంది. అంటే నర్స్ పాప అయ్యిండొచ్చు. అందుకే ఫ్రెండ్కి ఏమైనా అవుతుందని భయపడుతుంది. కానీ ఒక అపరిచితుడి వల్ల ఇబ్బంది కలుగుతుందని ఎందుకు ఆలోచించడం లేదు? రామని అంత బాగా పిలిచిందిగా, ఇంకా అపరిచితుడని ఏంటి నా చాదస్తం కాకపోతే? ఈ అమ్మాయి తాగిన మత్తులో ఉందో, హాయిగా నిద్రలో ఉందో తెలియకుండా పడుకొని ఉంది. కుక్క పిల్లలాగా ఎంత ముద్దుగా ముడుచుకొని పడుకుందో. కానీ దీనికి ఎందుకు తాగాలి అనిపించిందో? సిటీ లైఫ్, 2 అమ్మాయిలు కలిసి ఉండేది. ఎలా ఉన్నా పర్లేదని ఇలా ఉన్నారేమో అనిపించింది. నేను వీళ్ళకి ఎలా తెలుసు? ఈ అమ్మాయిలు 2 ఎవరు? ఆ అబ్బాయిలు ఎందుకు ఈ అమ్మాయిని వదలమని అంతగా బెదిరించారు? ఈ ఆలోచనలతో నాకు బుర్ర వేడి ఎక్కువ అయిపోతుంది. నీళ్లు తాగడానికి కిచెన్లోకి వెళ్ళాను. కిచెన్ కూడా ఒక డిఫరెంట్ ఆర్ట్తో ఒక క్రమంగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. నాకు ఉండే అనుమానాలు అన్నీ ఒట్టి అపార్థాలు అనిపించేలా కనిపిస్తున్న ఈ ఇంటిని ఇంత చక్కగా ఎవరు తీర్చిదిద్దారు అనుకుంటూ ఇల్లు మొత్తం ఒకసారి పరిశీలించాను. పొద్దున వరకు మనకి పెద్దగా చేసే పని ఏమీ లేదుగా. అలా తిరుగుతున్న నాకు ఆ అమ్మాయి ఉన్న బెడ్రూమ్లో నా దగ్గర ఉండే బ్రేస్ ఫోటో కనిపించింది. కానీ అందులో 2 బ్రేస్లు ఉన్నాయి. అందులో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. చేతుల వరకే కనిపిస్తున్నాయి. ఒక బ్రేస్ మీద జే అని, మరో దాని మీద ఆర్ అనే లెటర్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో ఇంకొంచెం సేపు ఉంటే సమాధానాలు లేని ప్రశ్నలతో తల పగిలిపోయేలా ఉన్నాను. ఫోన్ చేసినా ఆ పాప మాట్లాడదు. ఈ పాప చూస్తే మాట్లాడే పరిస్థితుల్లో లేదు. 2 చేతులు నెత్తిన పెట్టుకొని అక్కడే కూర్చుండిపోయాను. చాలాసేపు అలానే ఉన్నాను. కాలు పట్టేసింది అనుకుంటా. విదిలించేకి పైకి లేచాను. కాలు ఒక్క విదిలింపు విదిలిస్తే నేను వెళ్ళి పక్కన ఉన్న టేబుల్ మీద పడ్డాను. ఏదో బుక్ చేయి తగిలి కింద పడింది. తీసి టేబుల్ మీద పెట్టాను. ఆ బుక్ మీద మనసు పలికే మౌనరాగం అని రాసి ఉంది. ఆ బుక్ నన్ను చదవమని చెప్తున్నట్టుగా పేజీలు వాటి అంతటా అవే గాలికి మారిపోతున్నాయి. ఇంతలో ఈ పాప ఏదో పీడకల వచ్చినట్టు భయానికి కలవరిస్తూ ఉంది. తనకి దగ్గరగా చైర్ వేసుకుని ఆ పాప భుజం మీద తడుతూ బుక్ ఓపెన్ చేశాను.
మధ్యలో తను భయానికి కదులుతూనే ఉంది. నేను తడుతూ ఉన్నాను. ఈ మధ్యలో నా చేతిని తన చెంప కింద పెట్టుకొని పడుకుంది. నేను డిస్టర్బ్ చేయకూడదని చెయ్యి అలాగే ఉంచేశాను. అది ఎవరి మనస్సో నాకు తెలియదు కానీ చదవటం మొదలుపెట్టాను. అందులో ఇద్దరు వ్యక్తుల జీవనశైలి గమ్యాలు వేరువేరుగా ఉన్నాయి. వాటికి కావాల్సింది తెలియక దొరికిన దానితో ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇద్దరి వ్యక్తుల మధ్య చిగురించిన ప్రేమ కథ అది. చివరిలో జాను అని రాసి ఉంది. తనని కాపాడింది ఆ బ్రేస్ ఉన్న చెయ్యి. ఈ బుక్ రాసింది ఒకరే అని అర్థమైంది. బుక్ చదువుతున్నంతసేపు ఏదో తెలియని ప్రశ్నకి సమాధానం దొరికినట్టుగా ఉంది. అప్పటి వరకు ఉన్న చిరాకు అంతా ఎటుపోయిందో తెలియదు. ఇప్పటి వరకు గుండెల్లో మోస్తున్న భారం దిగినట్టుగా ఉంది. గుండెల మీద భారం దిగడంతో కళ్ళు మత్తుగా మూతపడుతున్నాయి. ఆ అమ్మాయిని కదిలించకుండా చైర్ కొంచెం ముందుకు జరిపి పక్కన మంచంకి ఆనుకుని పడుకున్నాను. నా ఫోన్ రింగ్ అవ్వడంతో నా నిద్ర డిస్టర్బ్ అయ్యింది. ఉదయం 10 అవుతుంది. రూమ్లో లేకపోవడం చూసి మా అక్క కాల్ చేసినట్టు ఉందని అటెంప్ట్ చేశాను. అవతల మా అక్క చాలా నెమ్మదిగా, ఏంటి డ్రాప్ చేసి వస్తావనుకుంటే అక్కడే సెటిల్ అయిపోయావు, ఇప్పుడైనా వస్తావా లేదా అక్కడే ఉంటావా అని నవ్వుతూ అడిగింది. నాకు ఆ మాటలు అస్సలు అర్థం కాలేదు. వస్తున్నా అని చెప్పేలోపు మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నర్స్ పాప వచ్చే టైం అయిందని ఇంటికి వెళ్ళాను. అక్కని జాను గురించి అడగాలని చాలా స్పీడ్గా వెళ్ళాను. బావని ఆఫీస్కి పంపించడంలో బిజీగా ఉన్నారు. మళ్ళీ మాట్లాడతాను, ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పారు. నేను ఏమీ మాట్లాడకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. రాత్రి ఉన్నంత కన్ఫ్యూజన్లో ఇప్పుడు నేను లేను. నాకు ఏమి కావాలో తెలిసింది. ఆ వ్యక్తి గురించి ఎలా తెలుసుకోవాలో తెలియాలి అంతే అనుకొని బాల్కనీలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు చూశాను. అందులోనే నా జాను ఉంటుంది. నేను ఎదురుగా ఉన్న బిల్డింగ్ని చూస్తూ ఎంతసేపు ఉన్నా ఎవ్వరూ బయట కనిపించడం లేదు. కొంచెం నిరుత్సాహంగా పక్కన ఉన్న మొక్కల ఆకులు గిల్లుతూ ఉన్నాను. బావని పంపించి అక్క నా దగ్గరికి వచ్చారు. టిఫిన్ చేయడానికి రమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేసేది ఏమీ లేక వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. జాహ్నవికి ఇప్పుడు ఎలా ఉంది రామ్ అని అడిగి టిఫిన్ ప్లేట్లో పెడుతోంది. నా రాక్షసి పేరు జాహ్నవి అన్నమాట. నాకు కావాల్సిన టాపిక్ కనుక నవ్వు బయటికి కనిపించకుండా బాగుంది. నీకు ఎవరు చెప్పారు అని అడిగాను. రాత్రి ఝాన్సీ కాల్ చేసింది. అప్పటి నుంచి నాకు అస్సలు ఏమీ తోచలేదు. మీ బావకి చెప్తే గొడవ అవుతుందని రాత్రి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను అని గుక్క తిప్పుకోకుండా చెప్తున్నారు. జాహ్నవి ఝాన్సీ అంట. దినమ్మ జీవితం. లైఫ్కి ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటే ఇద్దరు ఒకే లెటర్తో స్టార్ట్ అయ్యే పేర్లు పెట్టుకున్నారు. ఇందులో జాను ఎవరు ఎలా తెలుసుకోవటం? బాగా ఆలోచించి మాట్లాడాలి. అక్కకి అనుమానం రాకూడదు. నర్స్ పాప నీకు ఎలా తెలుసు? నన్ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలాగా మాట్లాడింది అని అడిగాను. ఝాన్సీ జాహ్నవి ఇద్దరు మంచి అమ్మాయిలు. నాకు మిన్నీకి మంచి ఫ్రెండ్స్ కూడా. ఎక్కువగా మన ఇంట్లోనే ఉండేవాళ్ళు. కొన్ని రోజుల నుండి ఒక విధవ వల్ల ఇద్దరు డిస్టర్బ్ అయ్యి రావడం లేదు. నిన్ను చాలాసార్లు ఫొటోస్లో మిన్నీ వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చూశారు. అలా నిన్ను గుర్తుపట్టి ఝాన్సీ నాకు కాల్ చేసింది. అమ్మయ్య, ఒక విషయం తెలిసింది. డిస్టర్బ్ అయ్యారు అని చెప్పింది. ఎవరో కనుక్కుందామని అనుకుంటూ బ్రేస్ తీసి టేబుల్ మీద పెట్టి ఇది ఇద్దరిలో ఎవరిదని అడిగాను. అక్క అయోమయంగా నన్ను బ్రేస్ని చూస్తూ ఉంది. నాకు ఆ సైలెన్స్కి పిచ్చిలేస్తుంది. నీకు ఎక్కడ దొరికింది ఇది? దీనివల్లే జానుకి రఘుకి గొడవ జరిగింది. ఇది పోవడమే మంచిది అయ్యింది. అలాంటి వాడితో కలిసి ఉండకపోవడమే మంచిదని చెప్పింది. తను నన్ను బస్ కింద పడబోతుంటే కాపాడింది. అప్పుడే నా వాచ్కి తగులుకుంది. ఆ అమ్మాయిని నేను చూడలేదు. ఇప్పుడు ఇది ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అని అసలు విషయం అడిగాను. ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని బయట ఎక్కడైనా పడి వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది అని చాలా సింపుల్గా చెప్పింది. బ్రేకప్ అయిపోయింది అని అంత సింపుల్గా చెప్తున్నావు ఏంటి అక్క నువ్వు? ఇలాంటి విషయాల గురించి అలా ఎలా ఆలోచిస్తున్నావు అని కొంచెం విసుగ్గా అన్నాను. అక్క నా తల మీద ప్రేమగా నిమిరి అందులో తప్పు ఏముంది? మనదే అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనతోనే ఉంటుంది. మనది కానిది ఎంత బంధించినా మనతో ఉండదు. రాధా లాంటి వాళ్ళు కూడా అంతే అని చెప్పింది.
అక్కకి నా గురించి తెలిసి ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పుడు కూడా నన్ను బాధ పెట్టకూడదని నాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇస్తే మళ్ళీ కలుస్తారు కదా అని అమాయకంగా అడిగాను. లేదు రామ్, ఆ రఘు మంచివాడు కాదు. పోయిన వారం పార్కులో జానుతో తప్పుగా ప్రవర్తించాడు అట. మీ బావ తనని సొంత చెల్లిలాగా చూస్తాడు. అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని పెద్ద గొడవ చేశారు అని చెప్పి అక్క అక్కడి నుండి మిన్నీకి టిఫిన్ తినిపించేకి వెళ్ళిపోయారు. హో, నన్ను కాపాడింది, ఆ రోజు వాడిని కొట్టింది నా జాను అన్నమాట. నా జాను అని ఎందుకు అంటున్నానో మీకు మళ్ళీ చెప్తాను. నాకు జానుని చూడాలి అనిపిస్తుంది, మాట్లాడాలి అనిపిస్తుంది. రాక్షసి స్టోరీ రాసింది కానీ క్లైమాక్స్ రాయలేదు. హీరోయిన్ హీరో కలిశారో లేదో తన స్టోరీలో రాయలేదు. కానీ అంత ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం ఆ జాను హీరోయిన్తో చెప్పించిన మాటలు. హీరోయిన్ హీరో సూసైడ్ చేసుకోబోతుంటే ప్రపోజ్ చేస్తుంది. దానికి హీరో లవ్ ఫెయిల్యూర్ అది ఇదని చెప్తాడు. వారం రోజులు నాతో ఉండు, అప్పటికి చనిపోవాలి అనిపిస్తే నేను నీకు సహాయం చేస్తానని చెప్తుంది. వారం రోజుల్లో వాళ్ళ మధ్య చిగురించిన ప్రేమ తను రాసిన మనసు పలికే మౌనరాగం. నాకు అక్క చెప్పిన మాటలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. రాధ మీద క్రష్ని ప్రేమ అనుకుని భ్రమపడ్డాను. తను నా రాతలో ఉంది కానీ నా జీవితంలో లేదు. ఈ జాను ఎవరో తెలియదు కానీ తన రాతలు నా జీవితానికి కొత్త గమ్యాన్ని చూపిస్తున్నాయి. ఆ రోజు పార్క్లో నేను జాను మాటలు విన్నాను. ప్రేమ అంటే నీ ముందు బట్టలు విప్పి చూపించేది కాదు. నీ ఒంటి మీద బట్టలు కూడా నిలవలేని పరిస్థితుల్లో నీతో ఉండమని చెప్పింది. ఈ జాను ఎవరో నాకు తెలియదు. తన స్టోరీ చదివాక నాకు మొదటిసారిగా తను ఎవరో తెలుసుకోవాలి అనిపించింది. ఇప్పుడు అక్క చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ అమ్మాయి చేయి పట్టుకొని నడవాలి అనిపిస్తుంది. తన స్టోరీలో తను అనుభవించిన బాధ, కోరుకుంటున్న ప్రేమ రెండు నాకు కనిపించాయి. ఒక విధంగా జాను అనుభవిస్తున్న బాధకి నేను కారణమే. నన్ను కాపాడబోయి ఇలా అంతా జరిగిపోయింది. తను అనుభవిస్తున్న బాధని దూరం చేయగలనో లేదో నాకు తెలియదు కానీ నా వల్ల బాధ కలగకుండా చూసుకుంటానని నా మనసులో నేనే మాట్లాడుకుంటున్నాను. ఈ సంఘర్షణలో సమయం తెలియలేదు. సాయంత్రం 4 అయ్యింది. అక్కడి వాతావరణం వేసవి కాలం కూడా వానాకాలంలాగా మబ్బులుగా ఉంది. జానుని కలిసి జరిగింది చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎవ్వరూ లేరు. కింద ఫ్లోర్ వాళ్ళని అడిగితే జాను అప్పుడే పక్కన ఉండే పార్క్కి వెళ్ళిందని చెప్పారు. నేను పరుగులాంటి నడకతో తాను ఎవరో ఇప్పుడైనా తెలుస్తుందని వెళ్ళాను. నేను పార్కులోకి వెళ్ళాను కానీ జాను ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు అయినా నా జాను ఎవరో తెలుస్తుందని ఆశగా వచ్చాను. నేను ఉన్న చోటుకి పక్కన ఒక చెట్టు, దాని కింద బెంచ్, దానికి పక్కన ఒక అమ్మాయి అబ్బాయి నిల్చొని ఉన్నారు. వాళ్ళ మాటలు నాకు బాగా వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి అబ్బాయి షర్ట్ కాలర్ పట్టుకొని మాట్లాడుతుంది. నీకు కోపం ఉండేది నా మీద, నన్ను ఏమైనా చేయాలి కానీ ఏం తప్పు చెయ్యని అమ్మాయి మీద చూపిస్తే నేను సైలెంట్గా ఉండను. తనకి ఎవరు లేరు అనుకుంటున్నావా అని మాట్లాడుతుంది. ఆ గొంతు విని నాకు ప్రాణం లేచి వచ్చింది. కానీ రాత్రి తాగిన పాప తప్పు లేకపోయినా ఎన్ని తిట్టుకున్నానో చాలా బాధగా ఉంది. అప్పటికీ నా మనసు చెప్తుంది. కానీ నేను కూడా కళ్ళతో చూసిన దాన్ని నమ్మి అపార్థం చేసుకున్నాను. ఇలా ఎలా ఆలోచించాను నేను అనుకుంటూ అక్కడే ఆగిపోయాను. ఆ అబ్బాయి రఘు అనుకుంటా. ఆ అమ్మాయి మీదకి వస్తూ వాయిస్ పెంచి ఏం చేస్తావు, ఏం చేయగలవు నువ్వు అని మాట్లాడుతున్నాడు. నేను వెంటనే ఇద్దరికి మధ్యలో వెళ్ళి నిలబడ్డాను. బ్రేస్ తీసి వాడి చేతిలో పెట్టాను. నీ గిఫ్ట్ కోసమే కదా టార్చర్ చేస్తున్నావు, ఇక్కడి నుంచి దొబ్బేయమని చెప్పాను. ఏంట్రా హీరో బిల్డప్ ఇచ్చి ఆ పిల్లని తగులుకోవాలి అనుకుంటున్నావా అని చెయ్యి ఎత్తాడు. ఆ చేతిని మధ్యలో ఆపి నేను తన వైపు చూసి ఇప్పుడు వీణ్ణి కొడితే నువ్వు ఏమైనా ఫీల్ అవుతావా అని అడిగాను. వీడికంత సీన్ లేదు. అమ్మాయి అంటే అందం, కోరిక తీర్చుకోవడం అనుకునే వాడి గురించి నేను బాధపడను అని చేతులు కట్టుకుని నిల్చుంది. నేను హీరో ఏంట్రా, పక్కా విలన్ నా కొడుకుని. ఈ పిల్ల ఏంట్రా అమ్మాయి అనాలి. ఆ అమ్మాయి నాది. నేను మధ్యలో రావటం ఏంటి? నువ్వే మా మధ్యలో వచ్చావు. మేము పుట్టిందే ఒకరి కోసం ఒకరం. అలాంటి అమ్మాయి మీద నీ పెత్తనమేంటి బే అని వాడి డొక్కాలో గుద్దాను. వాడు కడుపు మీద చెయ్యి పెట్టి
నేను రావడం ఏంట్రా అని నొప్పితో కూడిన స్వరంతో అడిగాడు. నేను ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాను. అవును రఘు, జాను నన్ను ప్రేమించింది. ఆ విషయం నాకు చెప్పేటప్పటికి నేను రాధతో ఉన్నాను. మా ఇద్దరి మధ్యలో తాను రాకూడదు అనుకొని బెంగళూరుకు వచ్చేసింది. అప్పుడే నువ్వు కలిసినట్టున్నావు. నన్ను మర్చిపోవడానికి నీకు ఓకే చెప్పింది. దేవుడు చాలా మంచోడు. ఎవరిని ఎవరితో కలపాలో తెలుసు. అందుకేనేమో నన్ను సేవ్ చేయబోయి బ్రేస్ పోగొట్టుకుంది. నీ నుంచి దూరం చేసి నాతో కలపడానికి రాత్రి ఆ అమ్మాయి నాకు కనిపించేలా చేశాడని చెప్తుంటే వాడు మధ్యలో నేను ఇవన్నీ నమ్మను అని గట్టిగా అరిచాడు. సరే, మీ పరిచయంలో ఒక్కసారి అయినా జాను నిన్ను డేట్కి తీసుకెళ్ళమని అడిగిందా అన్నాను. లేదు. అయితే ఏంటి అంటూ కనుబొమ్మలు ముదపెడుతూ అడిగాడు. ఇంకా తెలియలేదా? తన మనసులో నేను ఉన్నానని వాడికి అర్థమైనట్టుంది. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జాను షాక్లో ఉంది. ఇదంతా నాకు ఎలా తెలుసు అనుకుంటుందేమో. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. జాను మా కాలేజీ అమ్మాయి. ఆ విషయం అక్క చెప్పారు. ఇక్కడికి ఎందుకు వచ్చిందని తన స్టోరీ నాకు చెప్పింది. తన స్టోరీలో హీరో హీరోయిన్ పేర్లు కూడా మావే పెట్టింది. కొంచెం అనుమానం వచ్చింది. అక్క ఒకటే కాలేజ్ అని చెప్పడంతో క్లారిటీ వచ్చింది. నాకు అప్పుడే తెలిసింది జాను నా కోసం పడిన బాధ. కానీ నాకు ఇందులో జాను ఎవరో తెలుసుకొని స్నేహం చేసి తర్వాత నా ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నాను. కానీ రఘు వల్ల రాత్రి జరిగిన లాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని చెప్పాల్సి వచ్చింది. నా జాను అని ఎందుకు అన్నానో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. జాను వైపు తిరిగి ఒక తింగని నవ్వు నవ్వాను. తను అయోమయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు రామ్ అని అడిగింది. నేను రాత్రి జరిగింది అంతా చెప్పాను. పక్కన ఉన్న గులాబీ మొక్క నుండి పువ్వుని తీసి ఆ అమ్మాయి ముందు నిల్చున్నాను. ఆలస్యంగా తెలుసుకున్నందుకు క్షమించు. ఇక ఎప్పటికీ నీ చెయ్యి వదలనని చెప్పాను. ఆ అమ్మాయికి అప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ పోయి పక్కన బెంచ్లో కూలబడి మరీ నవ్వుతుంది. నేను ఏమీ అర్థం కాక చూస్తున్నాను. జాను అన్నాను. ఝాన్సీ నా పేరు. మరి రఘుతో అలా ఎందుకు మాట్లాడారు? పార్కులో రఘును కొట్టాను. అందుకే వాడి ఫ్రెండ్స్ జానుకి మందు తాగించి బలవంతం చేయబోయారు. నువ్వు ఆ టైంకి అక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకుంటే నా వల్ల నా జానుకి లేదు. నేను ఉండగా జానుకి ఏమీ కాదు. కానివ్వను. మనసులో అనుకుంటున్నాను అనుకొని బయటికి అనేశాను. ఝాన్సీ నా వెనక వైపు చూపిస్తూ అదిగో జాను, తనని అడుగు, నీతో ఉంటుందో లేదోనని అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాను ఈ పాప కాదా? అరే, ఎమోషన్ వేస్ట్ అయిపోయిందే. జాను నా వైపు ఒక్కో అడుగు వేస్తూ వచ్చింది. తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇప్పటికీ తెలిసిందా నా మనసు పలికే మౌనరాగం అంటూ వచ్చి నా గుండెల మీద వాలిపోయింది. నాకు గుండెల్లో ఉన్న బాధ అంతా పోయింది. నాకు అప్పుడు అర్థమైంది. రాత్రి ఈ అమ్మాయి నాకు దగ్గరగా ఉంటే అలజడి ఎందుకు కలిగిందో. కోపంగా ఉండడానికి కారణం కూడా అప్పుడే తెలిసింది. అసలు విషయం చెప్పకుండా ఇన్ని రోజులు బాధని అనుభవించింది కదా నా అందాల రాక్షసి. మా ఇద్దరికీ ఇది సెకండ్ లైఫ్. నా నుంచి జానుని, జాను నుంచి రామ్ని ఎవ్వరూ వేరు చేయలేరు. 3 సంవత్సరాల తర్వాత నేను లైఫ్లో సెటిల్ అయ్యాను. మా ఇంట్లో మా బావ మాట్లాడి జానుతో పెళ్లికి ఒప్పించారు. విచిత్రం ఏమిటంటే రాధాకి రఘుకి మాకంటే ముందే పెళ్లి జరిగింది. ఈరోజు మా పెళ్లి జరగబోతుంది. రాధాకి రఘుకి విడాకులు వాయిదా కూడా ఈ రోజేనని ఝాన్సీ అక్క చెప్తే తెలిసింది. మొదట్లో చెప్పానుగా, ప్రతి ఒక్కరికి జీవితం 2వ అవకాశం ఇస్తుందని. మనం ఎలా ఉపయోగించుకుంటామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. జాను నా చాయిస్ కాదు, నా జీవితం. నేను ఇప్పటి వరకు జానుకి ఐ లవ్ యూ అని చెప్పలేదు. జాను అనుకొని ఝాన్సీకి ప్రపోజ్ చేసిన నా జాను నన్ను అర్థం చేసుకుంది. ఇది మా ఈ స్టోరీ. ఈ ఎపిసోడ్ ఈ స్టోరీకి ఎండింగ్ అవ్వచ్చు, కానీ మా ఇద్దరి జీవితాలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇద్దరు హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శుభం.